ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలా వద్దా అన్న విషయంలో వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగ సమయంలో జగన్ సహా వైసీపీ సభ్యులు సమావేశాలకు హాజరవుతారని తెలుస్తోంది. అసెంబ్లీకి రాకుండా జీతం తీసుకుంటున్నారు అన్న ఆరోపణలకు చెక్ పెట్టేందుకు అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ హాజరు కానున్నట్టుగా సమాచారం. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీకి హాజరు కావాలా వద్దా అనే అంశంలో తర్జన భర్జన పడుతున్న వైసీపీ ఎట్టకేలకు కీలక నిర్ణయాన్ని తీసుకుంది. బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకుంది. గత బడ్జెట్ సమావేశాల తర్వాత అసెంబ్లీకి దూరం ఉన్న వైసీపీ ఈసారి బడ్జెట్ సమావేశాలలో ఒకరోజు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదన్న కారణంతో సభకు దూరంగా ఉంటున్న వైసీపీ ఇప్పుడు అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన రాజకీయ కారణాలున్నాయి. అధికార కూటమి ఈసారి అసెంబ్లీ సమావేశాలను సుదీర్ఘంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రభుత్వం ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్తో పాటు కొత్తగా ఇరిగేషన్ బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఈ తరుణంలో వైసీపీ సభ్యులు సభకొచ్చి ప్రజా సమస్యలపై పోరాడతారా లేదంటే కేవలం అటెండెన్స్ వేయించుకుని వెళ్లిపోతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ వీరు సభకొచ్చి నిరసన తెలిపి వాకౌట్ చేసినా అది రికార్డుల్లో హాజరుగానే పరిగణించబడుతుంది. ఈ ఎత్తుగడతోనే జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం వరుసగా 2 సమావేశాలకు లేదా 60 పని దినాల పాటు సభకు గైర్హాజరైతే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా జీతభత్యాలు తీసుకోవడంపై ఎథిక్స్ కమిటీ విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో సాంకేతికంగా అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి కనీసం ఒక్కరోజైనా సభకు హాజరవ్వాలని వైసీపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. సభకు హాజరైన రోజే పార్టీ అధినేత జగన్ అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేసే అవకాశం ఉంది. తన పార్టీ ఎమ్మెల్యేల పదవులను కాపాడుకుంటూనే ప్రభుత్వంపై తన నిరసనను కొనసాగించే వ్యూహంతోనే జగన్ అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. గత ఏడాది బడ్జెట్ సమావేశాల తొలి రోజు గవర్నర్ ప్రసంగం టైంలో అసెంబ్లీకి హాజరైన జగన్ ఈసారి కూడా తొలి రోజు సమావేశాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉంది. శాసనమండలి సమావేశాలకు వైసీపీ సభ్యులు హాజరై తమ పార్టీ వాయిస్ వినిపించనున్నారు. అసెంబ్లీకి హాజరయ్యే టైంలో వైసీపీ నేతలపై దాడులు, తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా వైసీపీ నిరసన తెలియజేసే అవకాశం ఉంది.